भद्राद्री कोत्तागुड़म जिले के अश्वारावपेट में कबायलियों की एक बड़ी रैली में हजारों कबायलियों ने शिरकत की। लंबाड़ी, सगाली और बंजारा कबाइल जो कि हिंदुस्तानी आइन के तहत गैर कानूनी है को एसटी लिस्ट से निकालने का मुतालबा कर रहे हैं। हल्के की 9 कबाइल की हजारों कबायलियों ने कबायली रवायती मलबूसात पहने मॉडर्न डांस करते हुए और कमानी थामे कस्बे में एक बहुत बड़ी रैली निकाली। उन्होंने खम्मम रोड पर भद्राचलम रोड से गोंडबोली कोमरम भीम प्रांगण तक एक बहुत बड़ी रैली का इनेकाद किया, जिसमें नारे लगाए गए कि गैर कानूनी लंबाड़ियों को एसटी लिस्ट से निकाल दिया जाए और बाद में पूर्व गिरिजन महासभा में शिरकत की। उन्होंने कहा कि आज़ादी के 80 साल बाद भी हुक्मरान कबायली बिरादरियों को धोखा दे रही हैं और सियासतदानों को इस बात पर नज़रसानी करनी चाहिए कि वो कबायली बिरादरियों को तहफ़्फ़ुज़ात में कितना हिस्सा दे रही हैं। उनका कहना था कि महाजिर बिरादरियान आइन में दर्ज कबायली हुकूक़ को हमारी दहलीज तक पहुँचने में रुकावटें खड़ी कर रही हैं और कबायली बिरादरियों के साथ इंसाफ उसी वक्त हो सकेगा जब लंबाड़ी, सोगाली और बंजारा बिरादरियों को एसटी फहरिस्त से मुकम्मल तौर पर निकाल दिया जाएगा। इसलिए मरकज़ी और रियासती हुकूमतों को चाहिए कि वो फौरी तौर पर इन तीनों बिरादरियों को एसटी लिस्ट से निकालें। उन्होंने खबरदार किया कि अगर सियासतदानों ने वोट की सियासत खेलते हुए दोहरा मौक़िफ़ अपनाया तो इस बार पूरी कबायली बिरादरी वोट डालकर अपनी सलाहियतों का मुजाहिरा करेगी। ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుదేబ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో కలిపి లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ పైన భారీ ర్యాలీ కార్యక్రమం అదేవిధంగా సభ కార్యక్రమాన్ని అశ్వారావుపేటలో నిర్వహించడం జరుగుతుంది। ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ 1976లో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ 342 సవరణ జరగకుండా ఇవాళ 49 సంవత్సరాలుగా ఆదివాసీల రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మొత్తంగా కూడా ఎన్ఐటీలు, ఐఐటీలు స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఉద్యోగాలు దోచుకుంటున్నారని లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపరచడానికి ఇవాళ సభ నిర్వహించడం జరుగుతుంది। ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావుపేట వరకు కూడా ఆదివాసులం ముక్త ఖండంతో ఇవాళ లంబాడీల తొలగింపే డిమాండ్గా పోరాటం జరుగుతుంది। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి। ఇవాళ నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది। ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి, అవసరమైతే గద్దె దించుతాం, అవసరమైతే గద్దె ఎక్కిస్తామని బల ప్రదర్శన చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఆదివాసీలు బొచ్చు కూడా బీకలారనే వికృతమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది। బిడ్డ ఇవాళ లంబాడీలకు హెచ్చరిస్తారా, బొచ్చు బీకుడు కాదు బిడ్డ, మేడార్ జాతరలో గుండు ఒరిగినట్టు ఇవాళ దొరకబట్టి గుండు ఒరిగి మరి పంపే విధంగా మా ఉద్యమ కార్యాచరణ తయారవుతుంది। ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న ఆదివాసీ సంఘాలంతా కూడా ఇవాళ కొమరం భీం బిర్సా ముండా తరహాలో ఐక్యమైతానం, గూడెం గూడెం కదులుతానం। ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న 2000 గూడెంలు ఏకం చేస్తాం, 12 జిల్లాలను ఏకం చేస్తాం, సావోరేవో తెలుసుకునే పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం। నా పేరు చుంచు రామకృష్ణ, ఉత్తర డివిజన్ ఇంజనీర్, ఆదివాసీ 9 తెగల అదేవిధంగా ఉద్యమాన్ని ఏ విధంగా మనం ప్రజాస్వామ్యయుతంగా న్యాయపరంగా తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది। మరి దీనిలో భాగంగానే ఈరోజు అశ్వారావుపేటలో భారీ ఎత్తున మరి కదిలినటువంటి ఈ యొక్క తెగలు చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారి యొక్క వైఖరిని సుప్రీంకోర్టుకు వెల్లడించే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం। రాబోయే రోజుల్లో మేము 28 సెప్టెంబర్న ఆదివారం రోజు భద్రాచలంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ అదేవిధంగా సాంస్కృతిక 9 తెగల సంస్కృతాలు కూడా నిర్వహించబోతాం। దీని విధంగా ఇందిరా పార్క్ లో ధర్నా కూడా చేయడం జరిగింది। వీళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసినా, బల ప్రదర్శన చేసినా, రాజకీయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచినా సరే ఆదివాసులు అందరం కూడా ఈరోజు మొత్తం కూడా ఏకమైపోయినాం। సంఘ విభేదాలు, పార్టీ ప్రయోజనాల కన్నా మా యొక్క జాతి అస్తిత్వం ముఖ్యం అని చెప్పి మేము అందరూ ఏకమవుతున్నాం। రానున్న రోజుల్లో భద్రాచలంలోనే భారీ బహిరంగ సభతో పాటు వచ్చే నెల ఆదిలాబాద్లో భారీ బహిరంగ సభ, ఆ తర్వాత నవంబర్లో ములుగులో భారీ బహిరంగ సభ, ఈ 3 బహిరంగ సభల తర్వాత చలో రాజ్భవన్ పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి 9 తెగల కాదు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బుట్టాయి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది కూడా మేము హైదరాబాద్ పోతున్నాం। ఒక పక్కన ఈ లంబాడీ సమస్య ఎంత ముఖ్యమో మాకు భూ సమస్య కూడా అంతే ముఖ్యం। భూపారాల పైన అనేక మంది మా యొక్క ఉద్యమకారులు పోరాటం చేస్తున్నారు। కాబట్టి వీటన్నిటి సాధించుకోవడం కోసమే మేము మొత్తం కూడా సమన్వయంతో కలుగుతున్నాం। కాబట్టి ఈ యొక్క సమాజం మొత్తం కూడా ఈ యొక్క పిలుపుని అందుకొని 28 సెప్టెంబర్ ఆదివారం రోజు స్వచ్ఛందంగా భద్రాచలం తరలి రావాలి, ఆ 2 బ్రిడ్జిలు కూడా దిగ్బంధం చేయాలని చెప్పేసి ఐకాస్ తరఫున పిలుపునిస్తున్నాను। నా పేరు మడక వెంకటేశ్వరరావు, ఆదివాసీన రాష్ట్ర అధ్యక్షుడు। ఈ రోజున పాలకవర్గ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి ఈ సమాజంలో ఆదివాసీల చట్టాలని నిర్వీర్యం చేయటం, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మాయమాటలు చెప్పి వీళ్ళు
ఓట్ల రాజకీయం చేయటం తప్ప ఈరోజు ఆదివాసుల యొక్క అభివృద్ధి కోసం కానీ, ఆదివాసుల యొక్క అస్తిత్వం కోసం కానీ, ఆదివాసులు ఉన్నటువంటి చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేసేటటువంటి పరిస్థితి ఈ పాలకవర్గ పార్టీకి లేదని చెప్పేసి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. కనుకనే ఈ రోజున కోర్టులలో, న్యాయస్థానాల్లో ఇవాళ ఏదైతే అక్రమ పద్ధతిలో లంబాడీల్ని ఆ రోజున ఓట్ల రాజకీయం చేసి వాళ్ళని దొడ్డిదారి తీసుకొచ్చి చట్టబద్ధతగా వాళ్ళు ఎస్టీలు కాదు, కానీ ఈరోజు వాళ్ళు ఛాలెంజ్ చేస్తామన్నారు ఆదివాసులకి. మీరేం చేస్తారనేటటువంటి ఒక విధానంతో వాళ్ళు ముందుకొచ్చి ఈ రోజున ప్రభుత్వాన్ని, పాలకవర్గాల్ని, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాజకీయ కోణంలో ఇమిడి వాళ్ళు ఈ రోజున బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నారు. దీని మీద భవిష్యత్తులో మరి మొత్తం సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆదివాసీలందరూ కూడా ఏకతాటికి వచ్చి ముక్త కంఠంతో ఏదైతే మనం లక్ష్యం అనుకున్నామో, ఏదైతే ఈ రోజున మన రిజర్వేషన్లు అనుకున్నామో, ఏదైతే మనకి ఈ రోజున ఈ పాలకవర్గ పార్టీల్లో ఈ పరిపాలన మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ బడ్జెట్లో చూడండి, ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బడ్జెట్లో మన వాటా ఎంత ఇస్తున్నారు, రిజర్వేషన్లో మనకు వాటా ఎంత ఇస్తున్నారు, ఉద్యోగాల్లో మనకి వాటా ఎంత ఇస్తున్నారు అనేది చూసుకుంటే స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజున స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా నేటికి కూడా మోసం చేస్తూనే ఉన్నారు, అన్యాయం చేస్తూనే ఉన్నారు. దీని మీద అందరూ కూడా మొత్తం సంఘాలకు అతీతంగా పెద్ద ఎత్తున కదలాలని చెప్పేసి నేను ఈరోజు ఆంధ్ర తరఫున మీ అందరికీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కానీ, భవిష్యత్తులో జరిగే ఉద్యమాలు కానీ, అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కలిసి పెద్ద ఎత్తున మనం దీన్ని వెనక్కి కొట్టే దానికోసం, మన లక్ష్యాన్ని సాధించే దానికోసం అందరూ ముందుకు రావాలని ఆ రకంగా మేము మీ అందరికీ కూడా మద్దతుగా మేము ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములై పనిచేస్తామని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తాము.